భక్తుల పాలిట కొంగు బంగారంగా కొలిచే మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో మహోన్నత ఘట్టం ఆవిష్కృతం అయ్యే సమయం వచ్చింది. చిలుకల గట్ట నుంచి శ్రీ సమ్మక్క తల్లి మేడారం గద్దెకు తీసుకువచ్చేందుకు గిరిజన పూజారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సమ్మక్క తల్లికి స్వాగతం పలికేందుకు భక్తులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. సమ్మక్క వచ్చే దారిలో రంగురంగుల ముగ్గులు వేసి ఎదురుకోళ్లను యాటపోతులను బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మేడారం చిలుకల గుట్ట వద్ద నుంచి మరింత సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సమ్మక్క సారలమ్మ జాతర హోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. లక్షలాదిగా అనేక ప్రాంతాల నుంచి శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు తరలివచ్చారు. నిన్న సారలమ్మ తల్లి పగిడిద్దరాజు గోవిందరాజులు గద్దెకు చేరుకున్నారు. ఇప్పటికీ ఈరోజు సమ్మక్క తల్లి చిలకల గుట్ట నుంచి నేరుగా మేడారంలోని సమ్మక్క గద్దెకు చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత భక్తుల యొక్క మొక్కులు ప్రారంభమవుతాయి. ఇప్పటికే భక్తులు లక్షలాదిగా చేరుకొని తల్లులకు మొక్కులు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? చిలకల గుట్ట వద్ద పరిస్థితి ఎలా ఉంది? వరంగల్ డిస్టిక్ మాది. వరంగల్ డిస్టిక్ మత్సాపూర్ గ్రామం, మండలం గీసుకొండ. వరంగల్ నుంచి వచ్చాము మేము. తల్లి అమ్మవారి 2 ఏళ్లకు ఒక్కసారి ఆనందంతో సంతోషంగా అమ్మవారి గద్దెలకు చేరుకోలే. తల్లుల దీవెనలు అందరికీ ఉండాలని అమ్మవారిని కోరుచున్నాం. తీసుకుపోయేటువంటి సందర్భం ఎలా ఉంటుంది? ఇక్కడ బుధవారం రోజు సారలమ్మ తీసుకొస్తారు. మళ్ళీ గురువారం రోజు సాయంత్రము తల్లిని తీసుకొస్తారు. చాలా మేము చక్కనైన పండుగ మాది, వేడుకైన పండుగ ఇది. ఇంత కోట్ల పండుగలు, కోట్ల జనాలు వస్తారు, అందరు బాగుంటారు, అందరు చేస్తారు. తల్లి పిల్ల అందరినీ చాలా చూస్తుంది. మేము ఇప్పుడు కాదు, 50 ఏళ్ళ కాంతులు మా తాతలు, మా బాపు వాళ్ళు, మా తాతలు వస్తున్నాము. చాలా చక్కని జాతర. మేము కోరిన శివశక్తులకు కోరిన జాతర కాబట్టి ఈసారి ఒకసారి మేడంలో ఏం జరిగిందంటే ఈ భూములు కొంచెము కబ్జా చేసుకున్నారు. అట్లా కాకుండా మాకు శివశక్తులకు మాకు అవన్నీ కొంచెం చేయాలి, ఫెస్టివల్ చేయాలి గవర్నమెంట్ అని కోరుకుంటున్నాము. సమ్మక్క సారలమ్మ మాకు ఎప్పటి చల్లని తల్లి. మీరు కూడా అందరూ లైవ్లో ఇవ్వాలి. మాకు పోలీసు వాళ్ళు కూడా చాలా సహకారం చేస్తున్నారు. మీరు కూడా చాలా సహకారం చేస్తున్నారు. సమ్మక్క తల్లిని తీసుకువెళ్ళేటప్పుడు రోడంతా అందమైనటువంటి ముగ్గులు వేసి తన్మయత్వంతో ఆ పూజ ఏమనిపిస్తుంది అసలు? ఆ సమ్మక్క తల్లి బయటికి వెళ్ళిన అమ్మవారు వచ్చినప్పుడు మేము చాలా ముగ్గులు వేసి ఎందుకు వేస్తామంటే అమ్మ ఆ ముగ్గులకి వెళ్ళి నడవాలని మేము ఆ ముగ్గులు అలంకరణ వేసి ఈ ఆడపిల్లలు అమ్మవారికి కోళ్ళు, ఈ ఆడపిల్లలు అవి చేస్తాం మేము. అది మాకు ఇప్పుడు కాదు, మేము గత 40 ఏళ్ళ కాంతులు వచ్చిన పురాణ కాంతులు మా శివసత్తులకు ఒక ఆచారం అట్లా చేస్తాం మేము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా సొంతం గుర్తూరు, మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం, గ్రామం గుర్తూరు. పక్షాలు ఎప్పుడు కలిగి ఉంటాయి, ఇలాంటి ఉత్సవాలు ఎప్పుడు కలిగి ఉండాలని అందరినీ జనాభా అట్లా 1,00,000 మందిని ఎప్పుడు సంకర్షిస్తుంది. అమ్మవారు ఎప్పుడు సంకవాలుగా ఎప్పుడు సంతోషమే. ఎన్నాడు కూడా ఎక్కడానికి అలకడము లేకుండా అమ్మవారి సంతోష భాగ్యమే అని ఇంతకంతకి ఇంకా అద్భుతం కలగాలని సమ్మక్క సారవ్వకు జై. 100 మంది వచ్చాం, 10 కార్లు వేసుకొచ్చాం. ఎలా ఉంది ఇక్కడ సమ్మక్క తల్లి? సూపర్. 3 బస్సులు, 10 కార్లు వేసుకొచ్చాం, 100 మంది వచ్చాం. అమలాపురం. చాలా బాగుంది. ఇది నేను 2వ సారి రావడం. ఫస్ట్ టైం మామూలు చూడడానికి వచ్చాను. 2వ సారి తప్పనిసరిగా కంపల్సరీ రావాలని చెప్పి పనిగట్టిన ఫ్యామిలీతో వచ్చాను. ఇక్కడ అన్ని సదుపాయాలు మా అన్న బాగా అరేంజ్ చేశాడు మాకు ఇక్కడ. రైట్, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము విజయవాడ నుంచి వచ్చామండి. ఎలా ఉంది ఇక్కడ? అంతా మొత్తం మా ఫ్యామిలీ బాగుందండి. గత 40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వస్తున్నాం. అల్లుళ్ళం 6 అలాగా 100 మంది ఫ్యామిలీ అయ్యాం. ఎప్పుడు ప్రతి ఏడాది జాతర సమ్మక్క సారలమ్మ యాత్ర జరిగినప్పుడు మేము నెల నిండే ప్లాన్ చేస్తాం. ఎలా రావాలి, ఎక్కడ వెళ్ళాలి, తల్లిని ఎలా చూడాలి. మేము దగ్గరగా 100 మంది ఇక్కడికి వచ్చి చక్కగా అమ్మని దర్శనం చేసుకొని అంతా బాగుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బొమ్మలపల్లి. మేము పోస్టల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. ఎలా ఉంది ఇక్కడ చిలకల గట్ట వద్ద? బాగుంది, చాలా బాగుంది. ఇంకా కొంచెం వాటర్ స్పెషాలిటీస్ కొంచెం చిన్న ప్రాబ్లం ఉన్నాయి. బట్ చాలా మంది వచ్చారు కాబట్టి ఇంతకు ముందు కూడా ఇప్పుడు చాలా బాగుంది. 1000 కళ్ళతో వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ మేడారం మహాజాతరలో ప్రధానమైనటువంటి ఘట్టం సమ్మక్క తల్లి గద్దెకు తరలి వెళ్ళేటువంటి ఘట్టం. చిలకల గట్టు నుంచి సమ్మక్కను తీసుకువెళ్లేందుకోసం కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్ రాజ్ న్యూస్, మేడారం.